ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇదానీం వయం సర్వే త్రిషష్టితమ లహర్యాం ప్రవేశామః. మనం ఇప్పుడు 63వ సౌందర్య లహరి ప్రవేశిస్తున్నాం. ముందుగా అంబా స్తుతి చేసి తర్వాత లహరి అధ్యయన కార్యక్రమంలో ప్రవేశిద్దాం. అంబానూపురరత్న కంకణధరి కేయూరహారావళి జాతీ చంపక వైజయంతి లహరి గ్రైవేయ కైరాజిత వీణావేణు వినోద మండితకర వీరాసనే సంస్థిత చిద్రూపా పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. ఇప్పుడు 63వ లహరి. స్థితజ్యోత్స్నాజాలం తవ పతనచంద్రస్య పిబతాం చకోరాణామాసీత్ అతిరసతయా చెంచుజడిమా అతస్తే శీతాంశో అమృతలహరీమామ్లరుచయః పిబంతి స్వచ్ఛందం నిశి నిశి భుజం కాంజికధియా. హే జగన్మాత, తవ నీ యొక్క వదనచంద్రస్య ముఖమనుడి చంద్రుని యొక్క జ్యోత్స్నాజాలం వెన్నెల సముదాయం ఎలా ఉందంటే పిబతాం ఆ వెన్నెల కిరణాలను తాగుతున్నటువంటి చకోరాణం చకోర పక్షులకు అతి రసతయ అత్యద్భుతమైన మాధుర్యాన్ని కలిగిస్తూ చెంచు జడిమ వాటి ముక్కులకు అరుచుని కలిగిస్తున్నట్టుగా ఆశీతయింది. అందువల్ల తే అవి అంటే ఆ పక్షులు ఆ అమృత లహరీం అమృత ప్రవాహాన్ని కాంజికధియా పులికడుగు అనే బుద్ధితో స్వచ్ఛందం స్వేచ్ఛగా నిశినిశి ప్రతి రాత్రి కూడా భృశం సంతోషంగా ఎక్కువగా అధికంగా పిబంతి తాగుతూ ఉన్నాయి. ఒక అద్భుతమైన భావన. చకోర పక్షి వెన్నెల మాత్రమే ఆహారంగా తీసుకుంటుంది. పక్షులలో 2 రకాల పక్షులు ఉంటాయని కవి హృదయం కావ్యాల్లో వర్ణిస్తుంటారు. చకోర పక్షులు, చాతక పక్షులు. చాతక పక్షులు వర్షపు బిందువులను మాత్రమే ఆహారంగా తీసుకుని బ్రతుకుతుంటాయి. చకోర పక్షులు వెన్నెలను మాత్రమే ఆహారంగా తీసుకుని చంద్రకిరణాలను ఆస్వాదిస్తూ బ్రతుకుతుంటాయట. ఇక్కడ అలాంటి విశేషమైన వర్ణన చేశారు. జగన్మాత, నీ ముఖము అనేటటువంటి చంద్రుడి యొక్క చిరునవ్వు అనే వెన్నెల సముదాయాన్ని తాగుతున్నాయి చకోర పక్షులు. అవి అతి మధురమైనటువంటి ఆ చంద్రకిరణాలను స్వీకరిస్తూ అధికంగా స్వీకరించడం వల్ల వాటికి అరుచి ఏర్పడింది. తినగ వేము తీయనుండు తీయగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఆ తీపి కూడా వాటికి కొంచెం అరుచిగా అనిపించింది, రుచి లేదేమో అనిపించింది. అందువల్ల ఆ పిట్టలు ఏం చేస్తున్నాయి, పుల్లటి రుచి కలిగిన వస్తువుపై ఆసక్తి కలిగి ఆ అమృత ప్రవాహం అద్భుతమైన పులికడుగు అంటే ఆ పుల్లగా ఉన్న పదార్థమేమో అనుకుని ప్రతి రాత్రి కూడా ఆ వెన్నెలలో స్వేచ్ఛగా తృప్తిగా తాగుతున్నాయి ఆ కిరణాలను. ఎందుకని? అవి పవిత్రమైనటువంటి ముఖము నుండి వచ్చినవి. చంద్రుని కిరణాలు వాటికి అరుచిని కలిగించాయి. కానీ నీ ముఖము అనేది చంద్రబింబంలోంచి వచ్చినటువంటి ఆ కాంతి కిరణాలు వెన్నెల ప్రసారం వాటికి అద్భుతమైన ఆహారంగా పరిణమించాయి. సంతోషంగా స్వీకరిస్తున్నాయి ఆ పక్షులు, ఆ చకోర పక్షులు. ఎంత అద్భుతమైన భావన. సహజంగా చకోర పక్షులు వెన్నెలను ఆహారంగా తీసుకుంటాయి. కానీ రోజు అవి తీసుకోవడం వల్ల వెన్నెలను ఆహారంగా తీసుకోవడం వల్ల మొహం వస్తుంది. ఇప్పుడు ఏమైంది, అమ్మవారి యొక్క ముఖము అది చంద్రబింబంలా ఉంది. ఆ వెన్నెల కాంతులు అమ్మవారి యొక్క ముఖ కాంతి వెన్నెలలాగా ప్రసరిస్తుంటే ఇది వాటికి అద్భుతమైన ఆహారంగా అనిపించింది. ఎందుకంటే ఈ మాధుర్యాన్ని తీసుకుని తిని వాటికి బియ్యపు కడుగు ఒక రకమైన పులుపు ఆమ్లవర్ణాన్ని పొందుతుంది, ఆమ్ల రుచిని. అది ఇష్టంగా తాగుతుంటాయట అప్పుడప్పుడు ఒక్కోసారి. కానీ ఇప్పుడు ఆ అవకాశం అక్కర్లేదు, అది అక్కర్లా. ఎందుకంటే అమ్మవారి యొక్క వదన సౌందర్య
చంద్రిక అంటే వెన్నెల, ఆ చంద్రికలు అద్భుతమైన ఆనందాన్ని చేకూరుస్తున్నాయి చకోర పక్షులకు అని వర్ణించారు. శ్రితజ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణామాసీత్ అతిరసతయా చెంచుజడిమా అతస్తే సీతాంశో అమృతలహరీమామ్ల రుచయ పిబంతి స్వచ్ఛందం నిశి నిశి భృశం కాంజికధియా. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. సర్వేభ్యः శ్రీమాతృదేవ్యాः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. స్వస్తి.